గారు. భాష గురించి వాళ్ళు మాట్లాడబల్లే, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సైతం మాట్లాడుతుంటే ఆయన ఎక్కిల్లో ఉన్న విధానాలు మనం చూసాం కాబట్టి అది మాట్లాడబల్లే. ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు కొంతమంది తొత్తుల్లాగా పెట్టుకొని పోలీసు అధికారుల చేత అన్ని చేస్తున్నాడు. డీజీపీ కూడా మాఫియా డాన్ లాగా డిఐజీ ప్రవర్తిస్తున్నా అన్నాడు. మన కర్మ ఏంటంటే వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఎప్పుడు స్వతంత్రంలో లేనటువంటి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 75 ఏళ్ళ స్వతంత్రంలో ఇప్పుడు దాకా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఏ రోజు కూడా ఒక డిఐజీ కోర్టు బోనెక్కిన దాఖలాలు లేవండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డిఐజీ కోర్టు బోనెక్కాడు. డిఐజీ కాదు, డీజీపీ డిఐజీ కాదు, డీజీపీ ఎక్కాడు, సిఎస్ కూడా ఎక్కాడు. అయితే ఇక్కడ ఒక విషయం సోదరుడు చెప్తున్నాడు, ఏదో ఫ్లెక్స్ కట్టారంటే కేసు పెట్టారంటే జడ్జి తిట్టాడు. మనకి సిగ్గు శరం ఉండాలండి. మన మీద మన ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో సైతం ముట్టికాయలు ఎన్నిసార్లు మనం గుర్తు చేసుకోవాలి. నేను మాట్లాడడం వల్ల చెవుల్లో రక్తాలు వస్తాయి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడియండి, ఆయన్ని మాట్లాడనియండి, ఆయన మాట్లాడనియండి. ఏమంటే ఆయన మాట్లాడియండి, ఆయన సంపత్ ఇదే మీ మ్యూట్ చేస్తే మళ్ళీ మీకు కోపాలు వచ్చేస్తాయి. ఆయన మాట్లాడియండి ముందర, ఆయన మాట్లాడియండి. ఆయన తప్పు మాట్లాడరు, సంపత్ రాజు గారు జనరల్ గా తప్పు మాట్లాడరు, ఏదో ఆ మాట దొర్లి ఉంటుంది. ఆయన అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి కాదు. అన్పార్లమెంటరీ రిపోర్ట్ నేను మాట్లాడుంటే నేను విత్డ్రా చేసుకుంటా, క్షమాపణ కూడా చెప్తాను, దానికి సమస్య లేదు. ఇక్కడ సిగ్గు శర్మ అనేది ఏంటంటే అండి, బూత్ కాదు, ఇంకోటి అన్పార్లమెంటరీ వర్డ్ కాదు. మనకి ఉండాలి కొద్దిగా, మనం విమర్శించే ముందు మనం ఏం చేసాం అనేది గతంలో చూసుకోవాలండి, అంత మించేయలేదు. అయితే ఇక్కడ ఒక విషయం, పోలీస్ వ్యవస్థ గురించి మీరేందయ్యా మాట్లాడేది? రెండోది, పోలీసులను అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. డిఐజీ స్థాయి వ్యక్తుల్లో లేకపోతే ఎస్పీ స్థాయి వ్యక్తుల్లో. ఇవన్నీ ఎవరు చేశారా విధ్వంసాలు? మీ ప్రభుత్వంలో మీకు తొత్తులుగా ఉండి కొంతమంది అధికారులు ఆడపిల్లలు అన్యాయం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తే మన మీద నిందేసిందండి. జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ కూడా? ఎవరు పెట్టారు పోలీసుల మీద కేసులు? ఒక ఆడపిల్ల పెట్టింది. మనకి అందుకు చెప్పారు, మనకి సిగ్గుంటే ఆడపిల్ల పక్షాన్ని మాట్లాడాలయ్యా, అధికారుల పక్షాన్ని నెత్తి వేసుకొస్తా ఉన్నాడు. జత్వాని గురించి మాట్లాడి విమర్శించు. తప్పు చేసిన వాళ్ళని ఎవరు తప్పు చేసినా శిక్షపడక తప్పదు. రేపు జగన్మోహన్ రెడ్డి అయినా సరే జైలుకి తప్పు చేస్తే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోక తప్పదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలీసు వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు. ఆయన ఎందుకు మాట్లాడుతారో తెలియదు. రెండో విషయం, ఆయన పరామర్శలకి పోతే పరామర్శలకి పవద్దని ఎవరు చెప్పారయ్యా? పరామర్శలకి పొమ్మంటున్నావు, నువ్వు ఎవరినైనా విచారించమంటున్నావు, రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగనిస్తున్నావు నిన్ను. ఇంకొక విషయం, పోలీసులు తక్కువ చేశారు, Z+ ఉన్నా కూడా నాకు తగ్గిస్తున్నారు. నిజంగా పోలీసు వ్యవస్థలు వస్తే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా జనంలో ఒక్కడ తిరగలేదు మీరు. మీ నాయకుడు ఏ ఒక్కడు తిరగడు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు పోలీసుల మీద. ఇంకొక విషయం, విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే అది దాడి కాదు, చంద్రబాబు నాయుడు మీద ట్రైన్ దాడి చేస్తే దాడి కాదు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అది దాడి కాదు, మనకు కేసులు పెట్టడం. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కదయ్యా, కొద్దిగా ఉండాలా, జనం చూస్తున్నారు. సరే, సంపత్ రాజు గారు ఒక ప్రశ్న. ఆడపిల్ల ఆవేదన గురించి తీవ్రమైన ఆవేదన, కన్సర్న్ వ్యక్తం చేశారు కదా మీరు. వినూత్ అని ఇంకొక ఆడపిల్ల ఉంది శ్రీకాళహస్తిలో. మరి ఆవిడ పడ్డ ఆవేదన, ఆ ఆవేదన వెనకున్న తెలుగుదేశం అభియోగాలు ఎదుర్కొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి ఎందుకని కామ్గా ఉంటున్నారు మీరు? అంటే మీరు అంటే ఇన్ సెన్స్ మీ పార్టీ అండి. ఒక్క నిమిషం ఆదిదేవ్ గారు, దానిలో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులకు కానీ సంబంధించిన విషయం కాదు. ఒక అభియోగం వచ్చింది, దాని మీద పోలీస్ వ్యవస్థ చూస్తుంది, అన్ని బయటకు వస్తాయి. వచ్చిన రోజు మాట్లాడుకుందాం వాసుదేవ్, ఎటువంటి బస్సులో కదా వచ్చిన రోజు మాట్లాడుకోవాలి కదా. అక్కడ చెన్నైలో పోలీస్ ప్రెస్ మీట్ పెట్టంగానే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇలా డిస్ప్లే చేయాల్సిన అవసరం అంతగా తడుకోవాల్సిన అవసరం వచ్చింది. స్థానికంగా వాళ్ళకున్న సమస్యని మనం రుద్దుకూడదు అంటున్నాను నేను అనేది. అదేంటండి, వాళ్ళకి వచ్చేప్పటికో లెక్క, మీకు వచ్చేప్పటికో లెక్క అంటే ఎట్లా? ఒక్క నిమిషం నేను ఏమంటానంటే, అక్కడ ఏదైతే వచ్చిందో దానికి ఇతను మాట్లాడిన వెంటనే వచ్చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెట్టి చెప్పడం, ఇదంతా కూడా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మన మొదల సునీల్ రెడ్డి చేశాడని, అవన్నీ కూడా నిజాలు బయటకు వస్తాయి వాసుదేవ్ గారు.
ఏదో మాట్లాడుకుని సరిపోదు, అన్ని నిజాలు బయటకు వస్తే ఆ రోజు ఉంటుంది, ఆ రోజు మాట్లాడుకుందాం. సరే, జగన్మోహన్ అది రెడ్డిని మన కాసేపు డిబేట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని కాసేపు మర్చిపోయి, మీరు నేను ఇద్దరు మర్చిపోయి, మీకు జనసేనకి మధ్య ఆ తగాదాలు, ఆ గొడవలు, వాటి గురించి ఏంటి అసలు? ఎందుకండి ఎటువంటి పరిస్థితి ఏమి లేవు, ఏమీ లేవు. అంటే పై స్థాయిలో ఏం లేవు, మీరు అన్నది కరెక్టే. నేను అనేది దిగువ మధ్యతరగతి మధ్య స్థాయిలో. నేనేమంటానంటే కొన్ని దగ్గరలో అసంతృప్తిగా ఉంటారండి, మిత్రపక్షం అన్నాక అసంతృప్తి ఉంటారు. కొన్ని పదవుల దగ్గర కానీ నామినేటెడ్ పదవులు ఎవరు కూడా సర్దుకొని పోతా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గరలు ఉంటాయండి, మిత్రపక్షం అన్నాక ఉంటాయి. బీజేపీతో ఉంటాయి స్థానికంగా కొన్ని దగ్గరలో. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే ఒక నాయకుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాయి ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ఇంకోటి కానీ. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో దానికి నిబద్ధతకు కట్టుబడి ఉంటారు జన సైనికులు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి తూచా తప్పకుండా. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అది స్థానికంగా అక్కడున్న పరిస్థితులు. అవన్నీ సర్దుబాటు అయిపోయే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నాయకత్వంలో తేడా లేదు, కలిసే ప్రయాణం చేస్తాం. కాదు, మన్ని మధ్య మూడ్ ఆఫ్ ఏపీ అని ఒకటి వచ్చింది, ఎంత తాట తీసింది కదా సర్వే మిమ్మల్ని. సార్ ఒక్కొక్క సర్వేకి ఒక్కొక్క రకంగా ఎవరు 4 సర్వేలు మీ తాట తీసినాయి, 4 సర్వేలు వచ్చినాయి. నేను కాదన్ను. మీకేమన్నా రెప్యుటేషన్ ఉన్న సర్వే గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం. అదే మీకు అనుకూలంగా లేదు కాబట్టి వాటికి రెప్యుటేషన్ లేదు, అంతే. నేను కాదనట్లేదు. ఇదే సర్వే సంస్థలు మీకు అనుకూలంగా 134 వస్తాయని చెప్పినాయి, గుర్తుపెట్టుకోండి. అప్పుడున్న రెప్యుటేషన్ ఇవాళ ఎందుకు ఎగిరిపోయింది ఆకాశంలో? ఒక్క నిమిషం అండి. ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చేసిన సర్వేల గురించి నేను మాట్లాడలేదు. జనరల్ గా ఇప్పుడు మూడ్ ఆఫ్ సర్వే గురించి ఎవరు కూడా పబ్లిక్ నోట్ చెప్పట్లేదండి. మీ దగ్గరకు వచ్చే పబ్లిక్ మాట్లాడట్లేదు, రైట్, ఐ అండర్స్టాండ్. ఒకసారి మన లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టదో దారిని జనసేన ఇవేం పట్టక్కర్ల, జనసేనకి ఇవేం సంబంధం లేదు. ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా తక్షణం వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమాలు ఏంటండి? జనాల్ని మీరు ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే మీ దృష్టికి ఏదైనా తీసుకొచ్చినా ఎంబడే సస్పెన్షన్. ఈ కల్చర్ మారదా? మీరు జస్ట్ 10-year-old పార్టీ అండి. ఓకే, ముందు ప్యానల్ సభ్యులకి 1990 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, పార్టీ విధి విధానాలు అనేది ఒకటి ఉంటుంది, పార్టీ క్యాడర్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఏంటంటే పార్టీకి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా అయితే చెప్పాల్సిన